ఫోన్ ట్యాపింగ్ పై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా సాగుతుందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని సిపి వెల్లడించారు. రాజకీయ నేతలకు నోటీసులపై స్పందించిన ఆయన నేతలకు నోటీసులు ఇచ్చే అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇందులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ పై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా సాగుతుందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని సిపి వెల్లడించారు. రాజకీయ నేతలకు నోటీసులపై స్పందించిన ఆయన నేతలకు నోటీసులు ఇచ్చే అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇందులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రస్తుతం హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితే స్పందించారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఒక పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. అలాగే సమయం వచ్చినప్పుడు కూడా పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి పొలిటికల్ లీడర్లకు నోటీసులపై కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 4 ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రభాకర్ రావు ప్రస్తుతం ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండడంపై అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ ఈ 4గురిని కూడా పూర్తిగా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే వీళ్ళు 4 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మరికొంతమందిని కూడా బంజారాహిల్స్ కేసులో అయితే విచారించారు. ఏదైతే అప్పట్లో ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించినట్లు తెలియజేయడంతో ప్రస్తుతం ఒక్కొక్కరి కింద అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఏదైతే ఈ హార్డ్ డిస్క్ ధ్వంసంపై సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా పూర్తిగా విచారణ అయితే చేపడతారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికీ ఏదైతే హార్డ్ డిస్క్ ఎగలలు దొరికినా దానికి సంబంధించిన ఏదైతే డేటా రికవరీ ఒకవేళ అవ్వకపోతే ఈ కేసు క్లోజ్ అవుతున్న నేపథ్యంలోనే ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ పూర్తిగా దృష్టి సాధించాలని కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క అయితే ఈ కేసులో ఈ 4 ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గత బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అప్పుడు బీఆర్ఎస్ నేతలు సుమారు 10 మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికీ ఉన్నతాధికారులు